సార్. క్లియర్ సార్. ఓకే. 26 మెంబర్స్ ఉన్నారు. గుడ్ మార్నింగ్ లీడర్స్, వింజమూర్ టీం అందరికి నేను నా హార్ట్లీ వెల్కమ్. అందరికి గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. ఫస్ట్ నా పేరు వచ్చేసి కరుణ ప్రసాద్. నేను ఉండేది మాది ప్రాపర్ మార్కాపూర్. నేను బీటెక్ స్టూడెంట్ని. నేను ఎట్లా బిలీవ్ చేశానంటే, మీలో చాలా మంది రకరకాలుగా ఈ బిజినెస్ లో టేకప్ చేసిన వాళ్ళు ఉన్నారు. కానీ నాకు 4 years గ్యాస్ ట్రబుల్ ఉందన్నమాట. నాకున్న గ్యాస్ ట్రబుల్ గురించి నాకు తెలిసిన ఒక పర్సన్ ఏం చేశాడు అంటే, నువ్వు జాయిన్ కావద్దు, ఏం కావద్దు, ఒక ఆయిల్ వాడి చూడని చెప్తున్నాను. నాకు ఎప్పుడు కనపడ్డా ఆయన ఆయిల్ గురించే చెప్తాడు, కానీ బిజినెస్ గురించి చెప్పడు ఆయన నాకు. ఎందుకంటే నేను ఏది వినే నేను ఇంట్రెస్ట్ పెట్టేవాడిని కాదు. ఆయన చెప్తున్నాడు, ఏదో నేను వింటున్నా. ఆయన ఎదురు పడ్డప్పుడల్లా ఈయన మళ్ళీ నూనె అంటాడు, సబ్బులు అంటాడు, పేస్ట్ అంటాడు. ఏందిరా బాబు, ఈయన నాకు ఇట్లా తగులకుండా అనుకునేవాడిని నేను. కానీ అట్లా 6 నెలలు ఆయన్ని నేను విసిగించాను అనమాట. పాపం నన్ను 6 నెలలు ఆయన ఫాలోఅప్ చేశాడు అనమాట, నా ఒక్కడి కోసం. ఆయన 6 నెలలు ఫాలోఅప్ చేస్తే ఐడి తీసుకొని కూడా ఐడి పోతుందంటే ఆయిల్ కొనుక్కున్నా నేను. ఆయిల్ కొనుక్కున్న తర్వాత నేను ఒక 20 days వాడా. నేను రైస్ బ్రాన్ ఆయిల్ వాడా. నేను వాడితే నాకు గ్యాస్ పెయిన్ కొంచెం తగ్గింది. ఇదేంది కొంచెం తగ్గింది గ్యాస్ పెయిన్ అయినా చూద్దామని చెప్పి ఇంకొక ఆయిల్ నేనే తెచ్చుకొని కొనుక్కొని వాడితే నేను వాడిన 2 bottles 2 రైస్ బ్రాన్ ఆయిల్ నేను దగ్గర దగ్గర 2 months వాడా. నా 4 years గ్యాస్ ట్రబుల్ కంప్లీట్ గా తగ్గిపోయింది. ఇప్పుడు నాకు హెల్త్ వచ్చింది. ఇప్పుడు హెల్త్ వచ్చిన తర్వాత నేను వాడతానా, ఆపేస్తానా? ఖచ్చితంగా నేను కంటిన్యూ చేస్తా. ఇప్పుడు లీడర్లు ఎవరైతే ఉన్నారో దీంట్లో చాలా మంది ఈ జూమ్ వింటున్న వాళ్ళలో కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, చాలా మంది కొంతమంది ప్రోడక్ట్ వాడి అది బాగుండి సాటిస్ఫై అయ్యి వాడుతున్న వాళ్ళు ఉన్నారు. కొంతమంది బిజినెస్ చేద్దామని ఇంట్రెస్ట్ గా దీంట్లో ఈ జూమ్ అటెండ్ అయిన వాళ్ళు ఉన్నారు లీడర్స్. అట్లా నేనేం చేశానంటే, ప్రోడక్ట్ బాగుంది, అంత బాగుంది, దీంట్లో డబ్బులు వస్తున్నాయి అంటున్నారు. అదే వ్యక్తి నన్ను ఒక్క మీటింగ్కి వెళ్ళి విను ప్రసాద్ సార్ అని చెప్పి ఒక్కసారి చెప్తే నేను ఒక మీటింగ్కి వెళ్ళాను అనమాట. అది నేను బలవంతంగా పోయా. ఆయన ఎక్కడో నాకు చెప్పిన అతను హైదరాబాద్ లో ఉంటాడు. అక్కడ ఇక్కడ ఉండి ఫాలో చేస్తే మనం రాము. కానీ నాకు ఇప్పుడు హెల్త్ వచ్చింది. హెల్త్ వచ్చినప్పుడు నేను వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళాలి, తెలుసుకోవాలి, అసలు ఏందో తెలుసుకుందాం అని చెప్పి ఒక్క మీటింగ్కి వెళ్ళా. ఆ రోజు వచ్చిన మై గ్రేట్ లీడర్, మై మెంటర్, మన ఎంఎస్ సార్ గారు వచ్చారు. ఆ రోజు ఆ సార్ గారి మాటలు విని ఆ రోజు సెషన్ మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు విన్నా. నేను మధ్యాహ్నం వరకు ఉండి వెళ్ళిపోదాం అనుకున్నా. నేనే టికెట్ బుక్ చేసుకొని నేనే ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి, వీళ్ళందరూ ఏం చేస్తారంటే అందరూ స్టేజ్ మీదకి వచ్చి నాకు షుగర్ తగ్గింది, నాకు బీపీ తగ్గింది, నాకు ఇంకా రకరకాల పర్సనల్ ప్రాబ్లమ్స్ తగ్గినాయని చెప్తున్నారు. వీళ్ళే మళ్ళీ స్టేజ్ ఎక్కి నాకు 10,000 వస్తున్నాయి, 20,000 వస్తున్నాయి, 30,000 వస్తున్నాయి అంటారు. డబ్బులు ఎట్లా వస్తున్నాయి వీళ్ళకి? ఆ రోజు నాకు అది పట్టుకుంది అనమాట. హెల్త్ వస్తుంది, పర్లేదు, బాగానే ఉంది, ఎందుకంటే నేను కూడా వాడా కాబట్టి. మరి డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి ఆ రోజు జస్ట్ ఇన్కమ్ చెప్పారు, కానీ ఎలా వస్తాయో చెప్పలేదు. అట్లా ఇన్కమ్ తెలుసుకోవడానికి నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ మీటింగ్ జడ్చర్ల వెళ్ళా. మై గ్రేట్ లీడర్, మై మెంటర్ సైదుల్ సార్ మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు సైదుల్ సార్ చెప్పిన సెషన్ మొత్తం విన్న తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్ మీద సార్ ఇచ్చిన ఫుల్ క్లారిటీ తీసుకొని నేను ఆ రోజు నుంచి టేకప్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్నా. నా ఫస్ట్ ఇన్కమ్ 22 రూపాయలు. 22 రూపాయలు నేను ఫైనల్ ఇయర్ లో ఈ బిజినెస్ ని టేకప్ చేసినాను. నేను స్టార్టింగ్ లో టేకప్ చేసినప్పుడు మా ఫ్రెండ్స్ కి చెప్తున్నా, అందరికి చెప్తున్నా, కానీ ఇది నువ్వే చేయబాకు, అసలు ఇట్లాంటి నువ్వు బీటెక్ చదివి ఇలాంటి ఎందుకు చేస్తున్నావు అని చెప్పి నాకే సజెషన్లు ఇచ్చేవాళ్ళు. అంటే ఇది వేస్ట్, ఈ కంపెనీలో ఎందుకు చేస్తున్నావు నువ్వు, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది, బీటెక్ చదివి ఇట్లాంటి వాటిల్లో ఎందుకు నువ్వు దిగి చేస్తున్నావు. సార్ వాయిస్ క్లియరా? హలో. సార్ వాయిస్ వస్తుంది సార్. హలో. ఓకే, ఓకే. అట్లా నాకు చాలా మంది సజెషన్లు ఇచ్చేవాళ్ళు అనమాట. ఎందుకు ఇట్లా ఈ బిజినెస్ వేస్టేజ్ ఎందుకు చేస్తున్నావు అని చెప్పి అన్ని నెగిటివ్ కామెంట్లు అనమాట. నేను పెట్టే హోమ్ మీటింగ్లు కంటే నాకు వచ్చే రిజెక్షన్ నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి. నాకు నెగిటివ్స్ ఎక్కువ వస్తున్నాయి.
ఇలాంటప్పుడు మానేసే ఛాన్స్ కూడా ఎక్కువ ఉంటుంది నాకు ఖచ్చితంగా. ఎందుకంటే ఇందాక సారు హోస్టింగ్ చేసేటప్పుడు ఓ మాట అన్నారు, నాకు అది బాగా నచ్చింది. ఏంటంటే మంది అనుకుంటే మనం ఎట్లాగైనా చేస్తాం, ఇది నాది కాదనుకుంటే మనం ఫాలో అప్ చేయం, టీంను కూడా తెచ్చుకోం మనం. సార్ అన్నాడు ఇందాక ఆ మాట, నాకు బాగా నచ్చింది అది. అట్లా మనం ఇది మనది ఈ బిజినెస్ అనుకుంటే మనం ఎట్లాగైనా చేసుకుంటాం. మనం వచ్చేసి ఇది మన జీవితం, మన లైఫ్ మార్చుకోవడానికి చేస్తున్న బిజినెస్. దీనిలో ఇప్పుడు ఈ జూమ్ వింటున్న వాళ్ళల్లో చదువుకున్న వాళ్ళు ఉన్నారు, చదువు రాని వాళ్ళు ఉన్నారు, అసలేం తెలియని వాళ్ళు కూడా ఉన్నారు, ఐడీలు వేయటం కూడా రాని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ వాళ్ళందరికి ఇన్కమ్ ఇప్పించే ప్లాట్ఫామ్ ఎక్కడా లేదు. 2వ తరగతి చదువుకున్న బీబీ మేడంకి ఐడీలు వేయటం రాదు, కానీ 4 లక్షలు తీసుకుంటుంది ఆమె. అన్ని ఐడీలు వేయటం, అన్ని కేవైసీలు చేయటం, అంతా ఎడ్యుకేటెడ్ అయినా కానీ 1,00,000 2 లక్షలు తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఎడ్యుకేటెడ్ చదువుకున్న వ్యక్తి కంటే చదువుకోని వ్యక్తి 4 లక్షలు తీసుకుంటుంది. అంటే మనం కూడా చేయొచ్చా లేదా? అందరం చేయొచ్చు, అందరం చేసే బిజినెస్ అనమాట ఇది. రూపాయి కూడా పెట్టుబడి లేదు, రూపాయి ఇన్వెస్ట్మెంట్ లేదని నేను ఆ రోజు తెలుసుకొని జడ్చర్లో నా ఫస్ట్ మీటింగ్ 1 డే సెమినార్కి అటెండ్ అయ్యి నేను సైదుల్ సార్ ఇచ్చిన క్లారిటీ తీసుకున్న తర్వాత నేను దీన్ని టేకప్ చేస్తున్నా. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 22 రూపీస్, నా హైయెస్ట్ ఇన్కమ్. పార్ట్ టైంగా చేస్తున్నా కాబట్టి 9,459 రూపీస్ నా హైయెస్ట్ ఇన్కమ్. నేను ఇప్పుడు ప్రజెంట్ సిల్వర్ డైరెక్టర్గా ఉన్నా. నేను నా కింద బ్రాంచ్ డైరెక్టర్ ఒక స్కూల్ టీచర్ అనమాట. ఆ స్కూల్ టీచర్ ఆమె మీటింగ్కి వచ్చి విని ఇది నేను కూడా చేస్తానని చెప్పి ఆమె ఆ రోజు టేకప్ చేసి బ్రాంచ్ డైరెక్టర్ అయింది. ఆమె కూడా 8,000 పైన ఇన్కమ్ తీసుకుంటుంది. ఆ మండర్లో ఇంకొక లీడర్ కూడా 7,000 పైన ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇట్లా నేనేం చేశానంటే స్టార్టింగ్ లో నా గ్యాస్ పెయిన్ తగ్గింది. నాలాంటి వాళ్ళకు ఒక 5 మందికి నేను ఆరోగ్యం పంచాలి ఖచ్చితంగా అని చెప్పి 5 మందిని నేను గ్యాస్ ట్రబుల్ ఉన్న పర్సన్స్ ని సెలెక్ట్ చేశాను నేను. ఎందుకని వీళ్ళకి అసలు ఇద్దాం, నిజంగా నాకు తగ్గిందా లేకపోతే ఏమన్నా ఇదేమన్నా ఫ్రాడ్ ఉందా అని చెప్పి నేను 5 మందికి ఈ కుకింగ్ ఆయిల్ సజెషన్ చేశాను నేను. వాళ్ళల్లో ఒక 2 3కి హెవీగా ఉందన్నమాట గ్యాస్ ట్రబుల్. ఒక 4,000 5,000 డబ్బులు పెట్టి వాడుకునే వాళ్ళ మెడిసిన్. అలాంటి వాళ్ళకి ఇచ్చా నేను ఈ రైస్ బ్రాన్ ఆయిల్. అలాంటి వ్యక్తి కూడా 3 నెలలు వాడిన తర్వాత, సార్ నా జీవితాంతం ఈ ఆయిల్ వాడతా సార్ నేను అని చెప్పి ఆయన నాకు వచ్చి చెప్తున్నాడు. ఆయనకి హెల్త్ బాగైంది. రెండోది, నేను ఎప్పుడు వెళ్ళినా కూడా ఆయన కొనుక్కున్న మెడిసిన్ ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతిసారి నాకు కనపడతాయి ఆ మెడిసిన్. అంటే నేను ఒక వ్యక్తికి హెల్త్ ఇచ్చాను నేను. ఇప్పుడు ఇతనికి హెల్త్ బాగైన సంగతి 10 మందికి చెప్పండి సార్, మీకు ఇన్కమ్ కూడా వస్తుందని చెప్పాను నేను. అట్లా సార్ చెప్పడం స్టార్ట్ చేస్తే సార్ కూడా ఇప్పుడు బ్రాంచ్ డైరెక్టర్ కావడానికి దగ్గరలో ఉన్నాడు సార్ కూడా. అట్లా ఈ జూమ్ వింటున్న మీలో కూడా చాలా రిజెక్షన్స్ వస్తాయి లీడర్స్. ఎందుకంటే అందరు గట్టి మీద వెళ్తున్నప్పుడు ఎవరు ఏమనరు మనల్ని, కానీ ఎవరైతే కంపలో వెళ్తారు, పొలంలో వెళ్తారు వాళ్ళని అంటారు అందరు గట్టి మీద వస్తుంటే నువ్వెందుకు కంపలో వెళ్తున్నావు, అక్కడ వెళ్తున్నావు అంటారు. రేపు అదే దారి కంప మొత్తం బాగు చేసి నడుచుకుంటూ వెళ్తుంటే ఈ గట్టి మీద పోయే వాళ్ళే అంటారు, ఇడు మావాడే, నాకు తెలుసు, ముందే తెలుసు నాకు, ఇది కంప అంతా బాగా చేసి రోడ్డు చేస్తాడని నాకు ముందే తెలుసు అంటారు. అప్పుడు అంటే బాగలేదని చెప్పేది జనాలే, నువ్వు మొత్తం నీ లైఫ్ నువ్వు మార్చుకున్న తర్వాత కూడా నువ్వు దీంట్లో సక్సెస్ అవుతావని అనేది కూడా జనాలే. జనాలు ఏంటంటే వాళ్ళ సందర్భాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి మాట్లాడతారు. కానీ ఈ బిజినెస్ ని మాత్రం మనం టేకప్ చేయాలి. మన లైఫ్ ని, మన ఫ్యామిలీ పరిస్థితిని, మన ఇంట్లో బ్యాక్గ్రౌండ్ మనం గుర్తుపెట్టుకొని ఇది నిజంగా నాకు ఉపయోగపడుతుందా లేదా. కొంచెం టైం పడుతుంది, కొంతమందికి టైం తీసుకుంటది. ఎందుకంటే నెట్వర్క్ మార్కెటింగ్ కొంచెం టీం బిల్డ్ అయ్యే వరకు టైం తీసుకుంటది. టీం బిల్డ్ అయిన తర్వాత మనం మంచి ఇన్కమ్ తీసుకుంటాం. అట్లా ఈ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు, నేను, అందరూ వింజమూరి టీం మొత్తం మంచి ఇన్కమ్ తీసుకోవాలి. యాక్చువల్ గా ప్రసాద్ సార్ని నేను చూసింది లేదు ఇంతవరకు. వింజమూరి టీం ప్రసాద్ సారు నేను ఇంతవరకు చూడలేదు, ఫోన్ లో పరిచయం అంతే. సారు నా పేరు కూడా కరుణ ప్రసాద్, సార్ పేరు కూడా ప్రసాదే. ఇట్లా ఫోన్ లో పరిచయం ద్వారా మేము ఇంతకాలం మాట్లాడుకుంటూ వస్తున్నాం. సారు నేను ఇద్దరం ఒకేసారి జాయిన్ అయినప్పటికీ నేను పార్ట్ టైం చేస్తున్నా. సార్ ఇట్లా జూమ్ మాట్లాడండి సార్ అంటే నేను ఖచ్చితంగా మాట్లాడతా సార్ నేను అని చెప్పి, నా వర్డ్స్ కూడా ఎవరికొకరికి ఉపయోగపడతాయి కదా అన్న నా ఉద్దేశంతో నేను నా తెలిసిన సబ్జెక్ట్ మాట్లాడుతున్నా. అందరూ టీం మొత్తం మంచి ఇన్కమ్ తీసుకోవాలి, అందరూ మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలి.
అందరూ 1 lakh అబో ఇన్కమ్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సార్, ప్రశస్తి శాస్త్రం అందరికి సో మచ్ అండ్ విష్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా టైం ఉంది, మీరు మాట్లాడొచ్చు, బట్ స్టిల్ మీరు ఎప్పుడే క్లోజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నేను కొంచెం బయట ఉన్నా సార్, అందుకని, లేకపోతే ఇంకా సేపు మాట్లాడేవాడిని. సరే, ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us and you have given a great points. So with your permission I'll take feedback from other few people, sir. షూర్ సార్, ఖచ్చితంగా. Okay, కానీ జూమ్ లో ఉండేవాళ్ళు ఫీడ్బ్యాక్ కోసం హ్యాండ్ రైజ్ చేయండి. ప్రసాద్ సార్, వింజమూర్. గజ్జల శ్రీనివాసు సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఎక్సలెంట్ సార్. మీరు చెప్పిన 22 నిమిషాల్లోనే కంప్లీట్ చేశారు సెషన్ ని. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే సైదుల్ సార్ అక్కడ ఉన్నది, సైదుల్ సార్ టీం అంటేనే 30 నిమిషాల్లోనే కంప్లీట్ చేసేయాలి మొత్తం కూడా. ఆ విధంగా మీరు కూడా ఒక మంచి తీసుకున్న దాంట్లో, ఇచ్చిన దాంట్లో కూడా 100% క్వాలిటీ ఉంది. మీ మాటలో క్వాలిటీ ఉంది, మీరు చేస్తున్న పనిలో కూడా క్వాలిటీ ఉంది. మొత్తం మీద మా ఇంజమూరి టీంకి మీ యొక్క మాటలు ఇయడం వల్ల వింటున్న ప్రతి ఒక్కరు కూడా విని ఎలా మార్పు చెందామనేది మాత్రం ఖచ్చితంగా తీసుకుంటారు సార్. మీరు పెట్టుకున్న గోల్ ఖచ్చితంగా రీచ్ అవ్వాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరు, ఒక్కరితో చెప్పకుండా అందరు చెప్తున్నారు, మీరు అదే విధంగా తీసుకోండి సార్. ఎక్సలెంట్ సార్, చాలా బాగా చెప్పారు. మీకు మంచి ఫ్యూచర్ ఉంది. ఈ యొక్క చాలా చాలా అచీవ్మెంట్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఇంజమూరి తరపు నుంచి కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మీకు కూడా థ్యాంక్ యూ సార్. మీరు కూడా మంచి గోల్ పెట్టుకొని ఆ గోల్ అచీవ్ అవుతారు ఖచ్చితంగా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సార్, అందరం అవుతాం సార్. అందరం ఇన్కమ్ తీసుకోవాలి సార్, అందరం తీసుకుందాం. ఖచ్చితంగా తీసుకుందాం సార్. ఇంకొక రోజు ఇంజమూరు డైరెక్ట్ గా మీ యొక్క మొక్క అదేమంటారు చూసినవా, మీ యొక్క మొక్క అందరికి చూపించాలి అంతే. ఎందుకంటే ఫోన్ లోనే మాట్లాడుకుంటున్నాం కానీ నువ్వెవరో నేనెవరో తెలియదు. అవును. నూరు మంచిదైతే ఊరు మంచిదైనట్టు నిజంగానే అది ఎక్కడో మార్కాపురం, నేనేడో ఇంజమూరు. అవును సార్. ఎట్లా పరిచయం చూడండి సార్ ఇది. అందుకే ఇది ఒక విస్టేజ్ లో మాత్రం జరుగుద్ది ఇలాంటివన్నీ. బయట ఎక్కడ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ద పవర్ ఆఫ్ వెస్టేజ్ ఎక్కడెక్కడ ఉన్న మనుషులను కలుపుతుంది, దానికి అంత శక్తి ఉంది పవర్ ఆఫ్ వెస్టేజ్ కి. సో గజల శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ చేసుకోండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. కర్ణప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మా ఇంజమూర్ టీం కు జూమ్ సెక్షన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మీ వాయిస్ చాలా స్వీట్ గా ఉంది సార్. ఇంకా ఎంత చెప్పినా వినాలనిపిస్తుంది సార్. ఇంకోసారి మనం మీరు అన్నట్లు చాలా టైం తీసుకొని మాట్లాడదాం ఖచ్చితంగా. అందులో ఏంటంటే మీ వాయిస్ చాలా చక్కగా ఉంది. ప్లస్ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా గానీ నిలబడాలన్నారు చూడు, ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది సార్. ఎంత ఉన్నా గానీ ఓపిక గా ఉండాలన్నారు చూడు, ఆ కాన్సెప్ట్ బాగా నచ్చింది సార్. మీ గోల్ అచీవ్ కావాలని కోరుకుంటున్నా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. లివికా ప్రసాద్ మేడం. గుడ్ మార్నింగ్ కరుణప్రసాద్ సార్. మేడం గుడ్ మార్నింగ్ మేడం. చాలా చక్కగా చెప్పారు సార్. తక్కువ టైంలో అయినా చెప్పారు సార్. ఇంకా చెప్పినా వినాలనిపించింది సార్. మీకు టైం లేదేసరికి చాలా చక్కగా చెప్పారు సార్. ఎగ్జాంపుల్స్ మీరు చెప్పడం చాలా బాగుంది సార్. ఇంకోసారి సమయం ఉంటే మాకు అవకాశం ఇవ్వండి సార్. మీరు అనుకున్న గోల్ సార్. మీ గోల్ ని త్వరగా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.
ఆర్కే సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ కరుణ ప్రసాద్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు జర్నీ చేస్తూ కూడా మీరు బయట ఉన్నా కూడా మా కోసం ఒక 15 నిమిషాలైనా సరే కేటాయించారు. ఇన్యూమో టీంకి ఇవ్వాలి. ప్రసాద్ సార్ నిన్న మొహం చూడకపోయినా ఫోన్ లో మాట్లాడుతున్నా కూడా ఆ నమ్మకం మీద ఆ మంచితనం మీద మాకు ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. మీరు ఇచ్చిన ఒక 15 నిమిషాలు కూడా మంచి మాటలు ఇచ్చారు, మంచి బూస్ట్ ఇచ్చారు. మాకు చాలా ఆనందం మాకు. ఎందుకంటే ఇంకొక రోజు ఎప్పుడైనా సరే మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఇచ్చి ఇంకా విలువైన సమయాన్ని మా ఇనుము టీంకి గూడూరు టీంకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. తప్పకుండా సార్. ఈసారి నెక్స్ట్ టైము ఇంకా సేపు ఎక్స్ట్రా మాట్లాడుకుందాం, కొంచెం సబ్జెక్ట్ కూడా తెలుసుకుందాం సార్. ఓకే సార్. మీ మార్కాపురం వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను ప్రసాద్ అన్న కలిసి మీతో జర్నీ చేశాం సార్. ఒక 1 అవర్ అయినా ఖచ్చితంగా వస్తాం మేము. ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ మీ వెరీ మచ్ పేరు సార్. మీ పేరు? నా పేరు ఆర్కే సార్. ఓహో, ప్రసాద్ ఓకే అన్న వాళ్ళ బ్రదర్ని. ఓకే ఓకే సార్. తప్పకుండా కలుద్దాం సార్. ఖచ్చితంగా వస్తాం, మేము వచ్చినప్పుడు కలుస్తాం సార్. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ లీడర్స్ సార్. ఎవరైనా సరే ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఎవరైనా హ్యాండ్ రైట్ చేయొచ్చు, లేదంటే కేశవ్ సార్ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చేసేయండి కి. ఎవరైనా మాట్లాడతారేమో. రఘురామరెడ్డి సార్ చేశారు సార్. సార్ మాట్లాడండి సార్. రఘు సార్ అన్మిట్ చేసుకోండి, మీరు చేసుకోవచ్చు, మీరు కోస్ట్ ఇచ్చాను. ఇచ్చారు. మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ జర్నీ ఎక్సలెంట్ గా ఉంది సార్. మీ అమూల్యమైన టైంని మాకు కేటాయించి మా ఇన్యూమో టీం కి మా గూడూరు టీం కి థ్యాంక్ యూ సార్. అదే విధంగా మన వెస్టేజీలో టైమే సార్, పెట్టుబడి ఏముంది, టైమే కదా. ఆ టైం మాకు ఇచ్చారంటే ఎంతో గ్రేట్ సార్ మీరు. ఏం లేదు సార్, నేను ఇలాంటి వాడిని, ఏమి ఇబ్బంది లేదు సార్ ఇంకొకసారి మీరు మీ టైంని మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నాము. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అందరికి అన్మ్యూట్ ఇచ్చాను, అందరూ మాట్లాడవచ్చు. మునిచంద్ర రెడ్డి గూడూరు సార్ అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. జర్నీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. కేశవ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. కరుణా ప్రసాద్ సార్ మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. మీరు చాలా మీ జర్నీ చాలా సూపర్ వండర్ఫుల్ గా చెప్పారు సార్. మీ నైతిక విలువల గురించి మాకు మా ఎస్ఏలో ఉన్న ప్రతి ఒక్కరికి, జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరు మీ మాటలో కనెక్ట్ అయ్యి నైపుణ్యాన్ని నింపారు సార్. థ్యాంక్ యూ సార్. మనసారా కోరుకున్నాను సార్. మీ ఇంట్రెస్ట్ చూస్తుంటే నాకు ఇంకా మాట్లాడాలనిపిస్తుంది. నెక్స్ట్ జూమ్ లో చాలా టైం కేటాయించి మాట్లాడతాం. మీరు మాట్లాడాలి ప్రసాద్ సార్ ఏమనుకో, చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు అందరు. సార్ అవును సార్. వెస్టేజ్ ఆరోగ్యం ఉంది నెక్స్ట్ సార్. వెస్టేజ్ లో ఆరోగ్యం ఉంది, డబ్బులు ఉన్నాయి సార్. ఆరోగ్యం మహాభాగ్యం సార్. అవును సార్. వెస్టేజ్ లో ఆరోగ్యం మహాభాగ్యం ఉంది. మనకి అమౌంట్ మనం సంపాదించే ఉన్నాం సార్. ఏ ప్లాట్ఫామ్ లేదు సార్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. విమలా మేడం థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ సార్. చాలా చాలా థ్యాంక్స్ సార్. ఇంజమూర్ టీం కోసం మా కోసం మీరు జూమ్ ఇచ్చి, మీరు జర్నీలో ఉన్నా కానీ మీరు
మా కోసం టైం కేటాయించి జూమ్ ఇచ్చి మీరు చెప్పారు కదా సార్, ఒక దారిలో వెళ్తున్నావు, ఆ ముళ్ళ కంపంది అట్ట వెళ్ళలేవు, నువ్వు వద్దని ఎంతమంది ఏం చెప్పినా దాన్ని మనం తీసుకొని వెళ్తే అదే ఒక రోజు రోడ్డు అయినప్పుడు అందరూ మన వంకే చూస్తారు, మన వాళ్ళే అంటారని. అది మాత్రం అవును మేడం. excellent సార్, అది కరెక్ట్ సార్. అది ఎందుకంటే అందరూ మనల్ని వెనక్కి లాగే వాళ్ళే గాని ముందుకు బొమ్మని చెప్పే వాళ్ళే లేరు సార్ స్టేజ్ల వరకు. కానీ వచ్చిన అవును వాళ్ళు మేడం. ఖచ్చితంగా దాంట్లో నిలబడి దాంట్లో గెలుచుకొని వచ్చినప్పుడు అప్పుడు మన ఇది వాళ్ళు చూడాలి సార్, మన సక్సెస్లన్నీ వాళ్ళు చూడాలి. అప్పుడే వాళ్ళు మళ్ళా మన వెనకాల రావాలి. అవును మేడం, తప్పకుండా. చాలా బాగా చెప్పారు సార్. ఇంకోసారి జూమ్ ఇచ్చేటప్పుడు మాకు టైం కేటాయించాలని కోరుకుంటున్నాను సార్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు జూమ్ లో అందరికీ థ్యాంక్ యూ. జేవి కృష్ణ వింజమూర్ టీం అన్మిట్ చేసుకొని మాట్లాడండి సార్. జేవి కృష్ణ సార్, అన్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. శిరీష గూడూర్ అన్మిట్ తీసుకొని మాట్లాడండి మేడం. రామకృష్ణ గూడూర్ అన్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. కావేటి శ్రీను అన్మిట్ తీసుకొని మాట్లాడండి సార్. సార్ ఆల్ అన్మిట్ ఇచ్చారు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్ సార్తో. సార్ ప్రసాద్ సార్ మీ తక్కువ సమయంలో మంచి స్పీచ్ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. బాగా చెప్పారు సార్, మీ మాటల్లో బాగా అర్థమైపోతుంది, బాగా చెప్పారు. మీరు ముళ్ళబాట అన్నారు కదా సార్, ఆ కంపలు మనం కంపలో పోయినామంటే మన కంపలు తుక్కుతా అంటే మన వెనకలున్న మన పిల్లలు కూడా మన దారిలోనే వస్తారు. అవి తీసేసుకుంటూ పోతుంటే గిన మన వెనకలున్న పిల్లలు కూడా మంచి దారిలో నడుస్తారు సార్. మంచి స్పీచ్ ఇచ్చారు సార్ మీరు. అలా తీసుకోకుండా ముళ్ళు అట్నే పెట్టుకుంటా పోయినామంటే మన పిల్లలు కూడా అదే దారిలో వచ్చినప్పుడు తొక్కుతారు. అదే దీన్ని బట్టి ఏంటంటే మనం మంచి మార్గంలో పోతా అంటే మన పిల్లలు కూడా అదే దారిలో వస్తారు సార్. అలా అట్లా లేకోకుండా మనము చెడ్డ దారిలో పోయినామంటే మన పిల్లలు కూడా అదే దారిలో వస్తారు సార్. కాబట్టి దీన్ని బట్టి బాగా అర్థమైంది సార్, మీరు బాగా చెప్పారు సార్ స్పీచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. చంద్రశేఖర్ సార్ మాట్లాడండి సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ చాలా చక్కగా మాట్లాడు సార్. మా ఎన్నిమో టీమ్ కి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. మీరు చెప్పినటువంటి అదే దారిలో మనం వెళ్ళేటప్పుడు ఆ ముళ్ళ కంప అనేది ఉంటుంది సార్, దాన్ని తీసుకుంటూ చేసుకుంటూ వెళ్తే అదే ఏదైనా కానీ బాగుంటుంది అని చెప్పారు. బాగా చెప్పారు సార్, చాలా సంతోషంగా ఉంది. అలానే మేము కూడా ముందుకెళ్ళాలని అనుకుంటూ ఉన్నాం సార్. సార్ ఇంకోసారి మంచి సందేశాన్ని మా ఎన్నిమో టీంకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం సార్. తప్పకుండా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శేఖర్ సార్. చంద్రశేఖర్ సార్. సార్ కేసా సార్, మీటింగ్స్ గురించి చెప్పండి సార్. కొంచెం వింజమూరు మీటింగ్, కావల్ మీటింగ్ ఉంది కదా, దాని గురించి మాట్లాడండి సార్. కేసా సార్. సార్ ఆర్కే సార్. రఘు సార్ మీరే చెప్పండి.
పోస్ట్ రిలీజ్ చేస్తారేమో. ఓకే సార్, గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్. గుడ్ మార్నింగ్. రేపు మన వింజమూరు డిఎల్సిపిలో 4 గంటలకి ఒక మీటింగ్ జరుగుతుంది. మన లీడర్స్ మీటింగ్ అందరూ అటెండ్ అయ్యి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకొని మన టీంని ఎక్కువ మంది ప్రమోట్ చేసుకొని ఈ మీటింగ్ని అందరం కలిసి సక్సెస్ చేద్దాము. అదేవిధంగా మన కావలిలో 3వ తేదీ ఉదయం 9 గంటలకి సౌత్ ఇండియా స్టార్ సుబ్బయ్య శెట్టి సార్ గారు మనకి డేట్ ఇవ్వడం జరిగింది. ఈ మీటింగ్కి మన తరపున అంటే నా తరపున అంటే మనం అనుకోవాలి, క్వశ్చన్ వేసుకోవాలి నా తరపున అని. ఇలా నా తరపున ఎంతమంది తీసుకొని పోయి మీటింగ్లో కూర్చొని పెట్టుకుంటే అంత సక్సెస్ ఉంటుంది. ఆ సార్ మాటలు విన్నాటికి రేపు మైసూర్ వెళ్తున్నారు. ప్రతి ఒక్కరు టికెట్ బుక్ చేసుకొని మైసూర్ వెళ్తున్నారు. 26, 27, 28 మనకి మీటింగ్స్ ఉన్నాయి అక్కడ మైసూరు. ఆ సార్ వచ్చి మనకు కావాలి డేట్ ఇవ్వడం చాలా మన అదృష్టము. ఆ అదృష్టాన్ని మనం అనేది ఖచ్చితంగా వినియోగించుకోవాలి. వినియోగించుకోవాలంటే మన టీం ఎంతమంది ఉంది, మన లైఫ్ లైన్స్ ఎంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు ఎంతమంది తీసుకొని పోతున్నాం అని త్వరగా మన తరపున మనం టికెట్ బుక్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి సార్. ఇలా ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మనం సక్సెస్ అవుతుంది. ఇక్కడ మనం మారాలంటే ఎక్కడంటే మీటింగ్స్ సార్, ఓన్లీ మీటింగ్స్. మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు మనం సక్సెస్ ఉంటుంది సార్. దీంట్లో ఖచ్చితంగా ఏంటంటే మన టీం లీడర్స్ అందరూ కలిసి త్వరగా టికెట్లు బుక్ చేసుకొని సార్ నా టికెట్ ఇన్ని సార్ అని మన గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో సెండ్ చేయాల్సిందే కోరుచున్నాము. ఓకేనా. ఆర్కే సార్కి సెండ్ చేయమని చెప్పాను. ఎంతమంది చేశారు ఏంటి అనేది నాకు సాయంకాలం లోపల నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు సారు. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, పేరు పేరున అందరు టికెట్లు అనేది బుక్ చేయండి. ఓకేనా సార్. థ్యాంక్ యూ సార్. సార్ కేశవ్ సార్, సార్ కంటిన్యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ కరుణా ప్రసాద్ సార్. ఇలాగే మరలా మాకు జూమ్ ఇవ్వాలని కోరుకుంటూ, ఎవరు హ్యాండ్ రేస్ చేయలేదు, సో దయచేసి హ్యాండ్ రేస్ ప్రయత్నం చేయండి. సో ప్రసాద్ సార్, సెషన్ క్లోజ్ చేయమంటారా? సార్ సెషన్ క్లోజ్ చేస్తున్నా సార్. ఓకే సార్. రేపు మనకి 4 గంటలకి మనకి మీటింగ్ ఉంది కదా. అవును సార్. ఆ మీటింగ్ గురించి కొంచెం అందరికి కూడా తెలియపరిచే విధంగా. సో వింజమూరు డిఎల్సిపిలో మీటింగ్, గొప్ప మీటింగ్ జరుగుతుంది. దయచేసి అందరూ రావాలని కోరుకుంటున్నాం. ఎర్లీగా వస్తే కొంచెం మంచిగా విషయాలన్నీ తొందరగా వస్తే తొందరగా కంప్లీట్ చేసుకొని మనం విషయాలు డిస్కస్ చేసి వెళ్ళొచ్చు సార్. దయచేసి అందరూ అటెండ్ అవ్వాలని, ఒకసారి కొత్త వాళ్ళని తీసుకురావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతిరోజు కొత్త వాళ్ళతో కొత్త విషయాలు మనం డిస్కస్ చేస్తే మనకి జాయిన్ అవడానికి, మనతో ప్రయాణం చేయడానికి వీలుంటుంది. కాబట్టి దయచేసి కొత్త వాళ్ళని తీసుకురావడానికి ట్రై చేయండి. షార్ప్గా 4 o'clock అనుకున్నాం కాబట్టి 4 o'clock దయచేసి అటెండ్ అవ్వండి. ఉన్న వాళ్ళే ఉన్న టయానికి కంప్లీట్ చేసుకొని మీటింగ్ కంప్లీట్ చేసుకొని మనం మళ్ళా జూమ్ సెక్షన్ ఉంది కాబట్టి జూమ్ కంప్లీట్ చేయాలి. కాబట్టి ఆ సెషన్ కోసం 6 o'clock అట్లీస్ట్ కంప్లీట్ చేసుకోవాలి. ఆ లోపలే మనం టైం ప్రకారంగా 4 o'clock లాగిన్ చేసి వచ్చి 6 o'clock కంప్లీట్ చేసుకుంటే జూమ్ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. జూమ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు.